దామెర వీరయ్య రచించిన అన్నోన్ అన్టచబుల్ పుస్తక ఆవిష్కరణ సభ ఓయూ సెమినార్ హాల్లో నిర్వహించారు. దామెర వీరయ్య రచించిన అన్నోన్ అన్టచబుల్ పుస్తక ఆవిష్కరణ సభ ఉస్మానియా యూనివర్సిటీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషనల్లోని సెంటనరీ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వీరయ్య తండ్రి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి బండలు కొట్టారని, వీరయ్య కూడా ఉస్మానియా పొలిటికల్ సైన్స్లో చదివి కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓగా పనిచేశారు. ఆయన కుమారుడు విజయ్ కుమార్ ఐఏఎస్గా పనిచేస్తున్నారు. పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పుస్తకం అన్ని గ్రామాలకు పంపి పేద విద్యార్థులను చైతన్యవంతం చేయాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగం చేశారని, తన పిల్లలను కూడా ఐఏఎస్గా తయారు చేశారని కొనియాడారు. ఇది పేదలందరి చరిత్ర, మనందరి చరిత్ర అని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కంచా ఐలయ్య మాట్లాడుతూ, వీరయ్య అన్నోన్ సైంటిస్ట్ అని పేర్కొన్నారు. పుస్తకాలు రాస్తే ఆధిపత్య వర్గాలు ఇంగ్లీష్ పుస్తకాలు రాస్తే తట్టుకోలేకపోతున్నాయన్నారు. ఈ దేశంలో అట్టడుగు అంటరాని వర్గాలే దేశాన్ని నిర్మించారని తెలిపారు. హరప్పా నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు పేదలే నిర్మించారని, మొట్టమొదటి వాయిద్యం డప్పు చప్పులను తయారు చేసిన వర్గాలను అంటరాని వారని చిత్రీకరించారని విమర్శించారు. సంపత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ రాజు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ ఐఏఎస్, స్టీఫెన్ విద్యార్థి నాయకులు దర్శన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం మా ఇద్దరు పిల్లలు అండ్ మరియు మా వైఫ్. ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ పుస్తకం రాయడము అనేది నాకు కొత్త. అసలు పుస్తకం రాయడం అనే విషయం మామూలు విషయం ఏం కాదు. కానీ నేను రాసిన పుస్తకంలో ఓ బ్రీఫ్ ఇదే తప్ప దాంట్లో డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. అయితే ఈ పుస్తకం రాసే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఐ వాంటెడ్ టు గివ్ ఏ స్మాల్ మెసేజ్. ఆ మెసేజ్ ఏమిటంటే, మనం ఏదైనా చెయ్యాలనుకుని హోల్ హార్టెడ్గా అనుకుంటే చెయ్యొచ్చు అనేది నా బేసిక్ అభిప్రాయం. అయితే మనం ఇది చేయాలి అని అనుకోవడమే మనకున్న అర్హత. ఒకసారి చేయాలి అని అనుకొని సిన్సియర్గా ట్రై చేస్తే ఏ పనైనా మనం చేయగలం, ఎంతటి పని అయినా చేయొచ్చు. కాకపోతే కష్టపడాలి అనేది అందులో ఉన్న ముఖ్య విషయం. అయితే ఇన్ని ఆటంకాలు, ఇన్ని అవాంతరాలు దాటి ఇంత దూరం రావడానికి మా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్టే, మా తల్లిదండ్రులు చెప్పిన ఏమంటారు అది చెయ్యొచ్చు అనే ధైర్యం, ఏ పనైనా చేయొచ్చు చేయాలనుకుంటే అనే ధైర్యం. అయితే ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఏమంటారు అన్టచబిలిటీ అనే పేరు కవర్ పేజీ మీదనే ఉంది తప్ప ఇదేదో అన్టచబిలిటీ వల్ల మేము సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కానీ, సమాజం మాకేదో నష్టం చేసింది కానీ అనుకోవట్లేదు. అది ఒక మా సోషల్ డిజార్డర్, సామాజిక రుగ్మత. అయితే అటువంటిది పోతే వీళ్ళందరూ బాగుపడడానికి ఈజీ అవుతుంది. అది ఉన్నంతకాలం మనిషిని పీడిస్తూ ఉంది. ఆ పీడిత జనాలు ఇటువంటి పుస్తకం చదివితే కొంతైనా వాళ్లకు మనోధైర్యం వస్తుంది అనేది ముఖ్య ఉద్దేశం. అంతకు తప్ప వేరే ఏం లేదు. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.